ఆనందమో ఆశ్చర్యమో చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే మన చెరు నొప్పులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం హృదయమే సంద్రం ఆసే పచ్చదనం. నా సైన్స్ లో ప్రతిదీ చిన్నదే నేచర్ తో పోలిస్తే. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మేము వ్లాగులు అయితే తీసుకుంటాం కానీ అప్లోడ్ అయితే చేయట్లేదు అనమాట. వ్లాగులు తీసుకుంటాను కానీ వాటిని ఎడిట్ చేసే ఓపిక లేదు, అప్లోడ్ చేయడానికి టైం లేదు. ఎన్నో కుదరట్లే, ఎడిట్ పోతుంది. ఈ వ్లాగ్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ ఎప్పుడు వస్తుంది ఆ రోజు కింద మీరు పలానప్పుడు చెప్పినారని చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి మేమైతే బెంగళూరు వెళ్తున్నాం. కార్కి ఒక చిన్న పని ఉంది అనమాట. సో బెంగళూరుకి అయితే బయలుదేరినాం. టైం అయితే 9:33 అయితే అవుతుంది అనమాట. డూప్లికేటే కదా. సో రాయచోటి నుంచి బెంగళూరు పోయే దారిలో ఎవరైనా సరే మన వాళ్ళు ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. అక్కడ ఏం బాగుంటుందో కూడా చెప్తే ఇది అప్లోడ్ చేసేసరికి ఏదో టైం అవుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా పోయేటప్పుడు ఆ టేస్ట్ చేస్తాం మీ పేరు చెప్పుకొని. సో యా, సండే మనమైతే ఇప్పుడు పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ బాకరపేట దగ్గర. ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేపియట్లేదు, ఎందుకంటే మనకి కర్ణాటక స్టేట్ కి 10 రూపాయలు ఎంతో డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెంట్ అమౌంట్ ఎంతో కూడా కరెక్ట్ గా కామెంట్ చేయండి. సో అక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తాం, ఇక్కడైతే జస్ట్ వరకు ఒక 1000-1500 పట్టిద్దాం. సో మనం ఇక్కడ పెట్రోల్ పట్టించుకుంటాం, మాట్లాడుకుందాం. డీజిల్ అయితే పట్టించినాం అనమాట. డీజిల్ పట్టించినాం, ఇంకా నాన్ స్టాప్, ఇంకా ఎక్కడ ఆగేదిలే, డైరెక్ట్ బెంగళూరు. ఇంతకు మేము బెంగళూరు ఎందుకు వచ్చినామంటే కార్ మంది కేయే కదా, నేను ట్రాన్స్ఫర్ కోసం అయితే వచ్చినాం అనమాట. దాంట్లో నాది ₹1 ఉంటుంది ఆ బిల్డింగ్ లో. నేను కట్టి ట్యాక్స్ నుంచి కానీ ఎట్టొకటి పోయి ఉంటుంది అతనికి. అసలు అంత పెద్ద ఇట్లో ఎట్ట కట్టింటారు గైస్? మిషన్ల సాయంతో. అందుకే మనం ఇంకా పుట్టికొమ్మలో ఉండలే. బాడీలకేమ్మా, బాడీలకి ఫ్లాట్లు కొనుక్కుంటారమ్మా. బాడీలు ఉంటాయి, కొనుక్కుంటారు. అదో పక్కన ఇంకో కొత్త బిల్డింగ్ పడుతుంది. సో బెంగళూరు నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఇంట్లో స్టే చేస్తాం. హోటల్ ఖర్చు, ఫుడ్ ఖర్చు మిగులుతుంది. ఫస్ట్ టైం సిటీలో డ్రైవ్ చేస్తానా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సిటీ డ్రైవ్. సో పులి ఇప్పటికి 3 సార్లు తోలింది కాబట్టి పులికి మాత్రం ఎన్నోదో తెలియదు. సో మనం ఇప్పుడైతే కేఆర్పురం దగ్గర ఉన్న ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో కేఆర్పురం చుట్టుపక్కల, ముఖ్యంగా చుట్టుపక్కల ఎవరైనా సరే వాళ్ళు ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసిన పేరు. వచ్చినప్పుడు స్టే చేయడానికి, మాకు బాత్రూమ్ పోయేదానికి, స్నానాలు చేయడానికి, కారు కడుక్కోవడానికి మాకేం వద్దండి. జస్ట్ ఒక 2 బెడ్రూమ్లు, ఒక బాత్రూమ్ ఇచ్చేస్తారు. సీట్ బెల్ట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరం కావున మీరు ప్యాంట్ బెల్ట్ వేసుకోకపోయినా పర్లేదు, కానీ సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోండి. మనం పైనుంచి పోకపోయినా ఒకవేళ పైనుంచి పోతే ఎటు తిరుక్కొని రావాలి కూడా చూపిస్తాను గైస్ మ్యాప్. ఈ మ్యాప్ అంతా మన మాదారం కడలో చూపేదు, తీసుకుపోయి చెరువులోకి తీసుకుపోతే. చెరువులో పార్క్ వాడు అంటే చూడు కళ్యాణ సినిమాలో మహేష్ బాబు రాత్రి నేల పడుకున్నాను పోయా, పొద్దున్న నేల మీదకి వచ్చేసింది ఏంటి. సో ఇంకొక 750 మీటర్స్లో అయితే మన గమ్యాన్ని చేరుకోబోతున్నాం. మేము వచ్చిన పని ఏంటంటే పని పాడలేక ఖాళీగా ఇంట్లో తిని కూర్చోకుండా తిరుగుతున్నాం గైస్. మేము ఎవరైనా పని ఉంటే ఇప్పించండి మాకు. ఇది ఎలా ఉందో తెలుసా, పని పాట లేనందరూ కలిసి మాకు పని లేదు, మాకు పని లేదు అని చెప్తున్నట్టుంది. సో ఇప్పుడు ఒక ఏరియాకి అయితే వచ్చేసినాం. ఏరియా పేరు నాకు అర్థం కాల, కన్నడలో ఉంది కాబట్టి. ఇది సబ్ టైటిల్ కూడా వెళ్ళదు కనీసం తెలుగులో. మొదటి ఎవరితో పెళ్ళి పోయి భోజనం తినేద్దామా? వాళ్ళకి ఎలా అడిగినా తెలుగు అయితే ఏదో ఒకటి చెప్పుకోవచ్చురా. యూట్యూబ్ లో తింటాం, కన్నడలో ఏం చెప్పాలరా? తెలుగు ఉండదు, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటది. ఇప్పుడు మన ఏపీలో కన్నడ, తమిళ్ ఉంటది అమ్మా, అంతే. కాకపోతే అర్థమవుతుంది, అంత ఘోరం కాదు. కానీ కన్నడ ఇంచుమించు ఒకేలా ఉంటది. తమిళ్ మాట్లాడేది కొద్దిగా అర్థమవుతుంది.
కన్నడ మాట్లాడితే అర్థం కాదు, చదివితే అర్థమవుతుంది. ఇదే కదా, ఇదేలే. ఓకే, ఇదే ఇదే ఇదే. సో సక్సెస్ఫుల్ గా నేను నాకు అర్థం లేదు పానీపూరి కూడా తిన్నాను. ఆడోళ్ళకి పానీపూరి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బెంగళూరు రీచ్ అయిపోయినాం. ఆయన ఫోన్ చేయి. వినాయక ఎంటర్ప్రైజెస్. నాకు కన్నడ భాష అర్థమైపోతాను. అయిపోయినాను. శ్రీ వినాయక ఎంటర్ప్రైజెస్. హలో, నేను చెప్పినా చెప్పరా? సరే అది చెప్పు. పైన అర్థం కాదు, కింద ఇంగ్లీష్లో. ఇప్పుడే ఏదో ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆ అన్న వాళ్ళు లంచ్ చేసుకొని రమ్మని చెప్పారనమాట. కళ్ళజోడిది ఎక్స్ప్రెషన్ సరిగ్గా కనపడట్లే. చెమట పుట్టింగ్స్, ఎండ కమింగ్స్. నల్లగా అయిపోయినాం ఎండలకి తిరిగి. సో ఇప్పుడు మనం స్కై వాక్ చేద్దాం. స్కై వాక్ చేసి అవతల రెస్టారెంట్ ఉంది, పోయి మనకు నచ్చింది ఏందో. నాకు అండి తినాలని ఉంది. అండి కాదు, మండి. సారీ, మండి తినాలని ఉంది. సో స్కై వాకింగ్ చేస్తున్నాం ఫస్ట్ టైం. ఆడాడ ఉందంట దాటుకుంటే. రే వెజ్ అయితే వద్దురా. ఆ ఇంట్లో పైన ఉండేటోడికి అర్జెంట్ బాత్రూమ్ వచ్చేవాడు వస్తే. ఆ ఇంట్లో అడిగా. ఎక్కుర్తలు పెట్టు. ఓ సారీ, మళ్ళా మసాలా వస్తుంది. అలిగినవా? బేబీ సినిమాలో క్లైమాక్స్ ఫోటో ఇదే ఉంటుంది. ఇదే సార్ క్లైమాక్స్ ఫోటో. కాలు పట్టుకోండి. ఇటు పెట్టినా ఇట్లా అదిపోలేదు. ఇట్లా ఇట్లా రే ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రతి 100 మీటర్లు కొట్టితే బాగుంటుంది. ఏంది? చూసి నవ్వింది. మనం చూసి మా ఆధారమే నవ్విందిరా. బెంగళూరు నవ్వడంలో తప్పే ఉంది. అదే మన వీడియోల్లో చూసి నవ్వుతారు కదరా, అదిరా చెప్పేది. పానీపూరి తిందామా? మట్టి మధ్యాహ్నం బండి చెప్పి రాయల్ రెస్టారెంట్ అంట. సరే, రాయల్ రెస్టారెంట్. రాయల్ రెస్టారెంట్. డైనింగ్ హాల్. సో ఇక్కడికైతే వచ్చినాం. కుమ్మేస్తాం ఇక్కడ మంది, కుమ్మాల మంది. మనకు కావాల్సిన మంది ఇక్కడ ఎన్ని దొరుకుతాయి. ఎందుకు మా దుడ్డు వేస్ట్ చేసుకుంటారు? మండి చెప్పేది ఏంలా. ఎక్స్క్యూజ్ మీ కాదు. వస్తారులే. ఎట్టుంది మా టేస్ట్? నీకురా? నాట్ బ్యాడ్. నీకు బాగుంది. నీకు ఎలా ఉంది? బాగుంది. మైనస్ బాగా నచ్చింది. కాన్సన్ట్రేట్ ఎంత ఉంది? ఫుడ్ అంత ఫుడ్ ఒక్కడే తిన్నానా? ట్రాఫిక్లో అయితే ఎరక్కపోయినాము. ఫుల్ ట్రాఫిక్. ఈ 1 కిలోమీటర్ రావడానికి మాకు అరగంట పట్టింది. గాయస్, మా ముఖాలు చూడండి, అందరికీ వాడిపోయినాయి. నానేదైతే ఫ్రెష్గా ఉంది ముఖము. పులి కాబట్టి. నిజమేలే. బెంగళూరుకి వచ్చిన పని అయితే అయింది గాయస్. ఇంకా ఇంటికైతే ప్రయాణమైనాము. మండి తినేసి ఇంటికైతే బయలుదేరినాము. సో పోతా ఉన్నాం. నిద్ర వచ్చింది ఒక పక్క ఈ ట్రాఫిక్లో. ఇది కడప నుండి సిటీ ఎంట్రన్స్ వరకు తోలింది ఒక ఎత్తు. ఈ సిటీలో ఈ 10 కిలోమీటర్లు తోలేది ఒక ఎత్తు. వా, తలకాయ నొప్పిగా ఉంది అసలు. సో గైస్, ఇప్పుడే చాయ్ బ్రేక్ అయితే ఆపినాం అనమాట. లైట్ ఫెయిల్ అయిపోయింది.
చాయ్ చెప్పుకొని చాయ్ తాగి హెడేక్ వస్తుంది జర్నీ చేసి చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. బాగుంది.